ఐఎమ్ as old as your father. Will you make your father do all this అని అడిగాడు. తెలుగు మాట్లాడతావుగా? మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు లెవెల్ కొవ్వు? No sir, but you can do it sir. You can do it sir. No sir, but you can do it sir. You can do it sir. ఇంకొకసారి ఇంగ్లీష్ అన్నాడు కొట్టి చంపేస్తాను. You can do it sir అన్నాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే సునీల్ అన్న వస్తున్నాడు కదా, ఆయనతో సునీల్ అన్న వస్తున్నాడు కదా, అయితే ఏంటి? సో వాట్? కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ పట్టుకునేటప్పుడు సున్నితంగా పట్టుకోవాలి. చెయ్యరా చెయ్యి. ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. పెద్ద ఆయన ఫాదర్ ఫిగర్, సీనియర్ యాక్టర్ అని అలా అంటున్నాను. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు ఒక దెబ్బలా కొట్టాడు, 3 అడుగులు వెనక్కి వెళ్ళాడు. జిమ్ చేసిందంతా ఆయన దెబ్బలు తినడానికి రెడీ అయింది బాడీ. సో I'll always remember that, and thanks to Kajal, thanks to Sam CS. ఇంకొక మాట చెప్పరా రే? ఫోన్లో లేరా నువ్వు గాని? నాన్న ఒక్క నిమిషం, ఏంట్రా నీ స్పీచ్ కట్ వస్తున్నా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? సునీల్జీ, అన్న you told Vishnu what is your father age, how can your father can do all these things, you said that. ఎవడు తెలుసు? అంటే నాకు చెప్పలా, ఫైటర్కి చెప్పాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? What is this? See how I love you sir. ఫైటర్. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. Wonderful artist, how can you say that to my son, whether your father can? Even now I can jump 50 feet from there to down. He's lying. వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. I didn't say anything like that. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. But he's I said you can't do it, your father can do it. అది కూడా కరెక్ట్ కదా సార్. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. సక్సెస్ మీట్ అప్పుడు కలుద్దాం. సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. సక్సెస్ మీట్ అప్పుడు కలుద్దాం. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ.